హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ వంకాయలతో ఒక కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. వంకాయ వేపుడండి. వంకాయని ఏ విధంగా వండుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే వంకాయ వేపుడైతే తయారు చేశాను, ఎటువంటి మసాలాలు లేకుండా. చాలా కమ్మగా ఉంటుందండి. దీంతో పాటుగా మీకు చారు కూడా చూపిస్తానండి. ముందుగా వంకాయ వేపుడైతే చూద్దాము. నేనైతే తెల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి, 4 లేతగా ఉన్న వాటిని. వీటినైతే ఒకే సమానంగా అన్నీ కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఏ వంకాయలైనా పర్వాలేదండి వేపుడికి. నా దగ్గర తెల్ల వంకాయలు ఉన్నాయి కాబట్టి ఈ వంకాయలు అయితే కట్ చేసుకుని వేపుడైతే తయారు చేశాను. వీటన్నిటిని నీటిలో వేసేసుకుందామండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి, పోపు దినుసులు. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లము, వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు కచ్చాపచ్చాక దంచుకుని వేసుకోవాలండి. పేస్ట్ అయితే వేయకూడదు. చాలా కమ్మగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే ఈ వంకాయ వేపుట్లో. చూసారు కదా. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఆయిల్లోని. కూడా బాగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే ఉన్నాయి కదండి, నీళ్ళన్నీ ఉంచేసుకొని వంకాయ ముక్కల్ని మనం ఈ తాలింపులో వేసేసుకోవాలండి. ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత పైకి కిందకి కలుపుకొనండి, మొత్తం తాలింపు దినుసులు పట్టేలాగా. చూసారు కదా, ఈ విధంగా పైకి కిందకి మొత్తం కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వంకాయ వేపుడు చేసుకుంటే. దీంట్లోకి వచ్చేసి మేము పసుపు, కొద్దిగా సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడే. వేసుకునండి ఒకసారి మొత్తం పసుపు, ఉప్పు కూడా మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి, మొత్తం కలిసేలాగా. చూసారు కదా, ఇదంతా కలిపేసుకునే విధంగా ఒకసారి మూత పెట్టుకుని 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. వంకాయలు మీకు ఈ విధంగా కుక్ చేయడం వల్ల మెత్తగా మగ్గుతాయండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవటం వల్ల. ఒకసారి మూత తీసి చూద్దామండి 5 నిమిషాల తర్వాత. ఒకసారి మనం గరిటతో కలుపుకునే విధంగా పైకి కిందకి. మళ్ళీ ఒకసారి కొంచెం గట్టిగా ఉన్నాయి కదండి, మళ్ళీ మగ్గుతూ ఉంటాయి కాబట్టి 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి అలాగ 2-3 సార్లు మూత పెట్టుకుని తీసుకుంటూ మగ్గించుకోవాలండి వంకాయల్ని. చివరిగా మనం ఇంకా మూత పెట్టకుండా దగ్గరే ఉండి ఒకసారి గరిటతో తిప్పుకుంటూ చూసుకుంటే 2-3 నిమిషాల్లో వంకాయ ఫ్రై అయితే అయిపోతుందండి. చూసారు కదా, మగ్గిన వంకాయలు. మనం దగ్గరుండి 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే వంకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి. మనం అదే వేడి మీద స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే వంకాయ వేపుడు చాలా బాగా మగ్గి కమ్మగా అయితే ఉంటుందండి. ఎటువంటి మసాలాలు వాడలేదు కదా, చాలా రుచిగా ఉంటుందండి ఇది. తర్వాత వచ్చేసి మీకు చారు చూపిస్తానండి. ఇది కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని 1 లీటర్ నీళ్ళు అయితే పెట్టుకున్నానండి గిన్నెతోటి. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మీకు ఒక టమాటాని పొడవుగా చీల్చుకున్నానండి. ఉల్లిపాయ కూడా అదేవిధంగా వేసుకున్నాను, సన్నగా చీల్చుకుని. దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని తర్వాత వచ్చేసి మీకు కొత్తిమీర, కొద్దిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. మరిగేటప్పుడు మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చారులోని. దీంట్లోకి చితగొట్టిన అల్లం, కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను నేను. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొనండి. ఈ విధంగా మనం ఒక 25 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు, హైలో పెట్టినా పర్లేదండి, వాటరే కదా మరుగుతూ ఉంటుంది. మీకు కమ్మటి వాసన అయితే వస్తుందండి చారు మరిగేటప్పుడు. చూసారు కదా, మా ఇంట్లో పెట్టుకునే చారు ఈ విధంగానే ఉంటుందండి. మా వాళ్ళు అయితే గ్లాసుల్లో పోసుకుని మరి తాగేస్తారు దీన్ని తాలింపు పెట్టిన తర్వాత. ఈ విధంగా మరిగిన తర్వాత మనం దించేసుకుని తాలింపు అయితే వేసేసుకుందామండి. చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి మెంతులు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు కూడా వేసుకున్నానండి. దాంట్లోకి చివరిగా కరివేపాకు, 4 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకునండి. బాగా వేయించుకోవాలి, కమ్మటి వాసన వచ్చేంత వరకు. బాగా వేయించిన తర్వాత మనం మరిగించిన చారులోకి అయితే తాలింపు అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, కమ్మటి చారు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మా ఇంట్లో తయారు చేసుకున్న వంకాయ వేపుడు, కమ్మటి చారు. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.